జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమయోగము 21వ శ్లోకము. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జునా, ఆత్మ సాక్షాత్కారమే పురుషార్థం అని మొదలే నిర్ణయం చేసుకోవాలి. ఇక దానిని సాధించటము కోసం అభ్యాసాన్ని ప్రారంభం చెయ్యాలి. ఏమవుతుంది దానివల్ల? బుద్ధి నిర్మలమై ఆ బుద్ధి ఆత్మ యొక్క నిరతిశయమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అంతము లేనటువంటి ఆనందాన్ని, సుఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఆ ఆనందము, ఆ సుఖము ఇతరమైనటువంటి ఇంద్రియాలకు గోచరం కాదు, కేవలం బుద్ధికి మాత్రమే గోచరమవుతుంది. ఆ రకంగా ఇంద్రియములకు గోచరము కానటువంటి నిర్మలమైన బుద్ధి చేత మాత్రమే గ్రహింపబడేటటువంటి అంతము లేని సుఖమును కలిగించేటటువంటి ఆత్మసాక్షాత్కారము నీకు యోగాభ్యాసము వల్ల లభిస్తుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు పట్టుదలతోని అభ్యాసము చేస్తూనే ఉండాలి. అయ్యో, ఇంకా నాకు ఫలితము రాలేదే అనేటటువంటి నిరాశ లేకుండా, విసుగు లేకుండా, సంతుష్టమైనటువంటి మనస్సుతోని అభ్యాసాన్ని, యోగాభ్యాసాన్ని, ఆత్మధ్యానాన్ని కొనసాగిస్తూనే ఉండాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ భగవదుపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 9వ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, కుంతీదేవి సూర్యభగవానుని అనుగ్రహం వలన ఒక కుమారునికి జన్మనిచ్చింది. కానీ లోకం ఏమంటుందో అని భయపడి ఆ కుంతీదేవి ఆ కుమారుని మీద ఉన్నటువంటి వాత్సల్యాన్ని త్యజించి ఒక బుట్టలో ఉంచి నదిలో విడిచిపెట్టింది. ఇక ఆ తర్వాత కొంతకాలానికి ప్రపితామహః తాం ఉవాహ పాండుః సత్యవిక్రమః. కొంతకాలానికి సత్యవిక్రముడైనటువంటి పాండురాజు ఆ కుంతీదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ పాండురాజు నీకు ప్రపితామహుడు. ఓ పరీక్షిన్నరేంద్ర, ఇక కుంతీదేవి సోదరి అయినటువంటి శృతదేవను వృద్ధశర్మ అని ఒక కరుషరాజు వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భములో దంతవక్త్రుడు జన్మించాడు. సనకాది మహర్షుల చేత శపింపబడినటువంటి దంతవక్త్రుడు పూర్వము దితి కుమారుడైనటువంటి హిరణ్యాక్షునిగా జన్మించి ఉన్నాడు. గతంలో కేకయరాజైనటువంటి ధృష్టకేతువు కుంతీదేవి మరొక్క సోదరి అయినటువంటి శృతకీర్తిని వివాహం చేసుకున్నాడు.
శృతకీర్తికి సంతర్ధనుడు అనేటటువంటి కొంతమంది కుమారులు కలిగారు. కుంతీదేవి మరొక్క సోదరి రాజాధిదేవి. ఆమెను జయసేనుడు వివాహం చేసుకొని వారికి విందుడు, అనువిందుడు అనే కుమారులు జన్మించారు. అదే రకంగా చేదిరాజైనటువంటి దమఘోషుడు శృతశ్రవను వివాహం చేసుకున్నాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము 21వ శ్లోకము. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.